ప్రేక్షకులందరికీ సో నమస్సుమాంజలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. మనం ఇప్పుడు ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఏప్రిల్ నెలలో మనకి ముఖ్యంగా వచ్చేటటువంటి పండుగ ఏంటంటే ఏప్రిల్ 17 తర్వాత 17 అమావాస్య అండి. 18వ తారీఖు నుంచి వైశాఖ మాసం మొదలవుతుంది. అందువల్ల వైశాఖ మాసంలో వచ్చేది అక్షయ తృతీయ. అది ఆ పండగ. ఆ రోజు లక్ష్మీదేవిని పూజించాలి. ఇంతకు మించి ఏప్రిల్లో మనకి ఇంకా పండుగలు ఏమీ లేవు. ఇక రాశి ఫలితాలు చెప్పుకోవాలంటే తదుపరి రాశి వృషభ రాశి. ఇది మేషాత్తు రెండో రాశి అవుతుంది. వృషభాన్ని లగ్నంగా వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభంలో ఏమేమి ఉంటాయంటే కృత్తిక 3, 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి కృత్తికలో. కృత్తికని వృషభంలో కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. వృషభాన్ని లగ్నంగా చేసుకున్నట్లయితే రెండో ఇంట్లో అంటే మిథునంలో గురువు ఉన్నారు. ఇందులోనేమో సింహంలోనేమో కేతు ఉన్నారు. కుంభంలోనేమో రాహువు, బుధుడు, కుజుడు ఉన్నారు. ఇక్కడేమో శుక్రుడేమో వ్యయంలో మేషంలో ఉన్నారు. మేనంలోనేమో శని రవులు ఉన్నారు. అయితే ఈ గ్రహాల సంచారం ప్రస్తుతం అంటే ఏప్రిల్ 1వ తారీఖున గ్రహ సంచారం ఇది. మళ్ళీ కొన్ని గ్రహాలు ఏప్రిల్ మధ్యలో మారుతాయి. అవి ఏంటంటే 15వ తారీఖున రవి మేనంలోంచి మేషంలోనికి వస్తారు. అట్లాగే 11 ఏప్రిల్ నాడు బుధుడు కుంభంలోంచి మేనంలోనికి వస్తారు. 3 ఏప్రిల్న కుజుడు కుంభంలోంచి మేనంలోనికి వస్తారు. 20 ఏప్రిల్న మేనంలో ఉన్న శుక్రుడు వృషభంలోకి అంటే లగ్నంలోనికి వస్తాడనమాట. వృషభ రాశి వారికి ఈ నెలంతా కూడా చాలా అనుకూలంగా ఉంది. ఎటువంటి ఇబ్బందులు లేవు. మీకు వృత్తి వ్యాపారాల్లో రాణింపు ఉంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఆదాయం కూడా చాలా బాగుంటుంది. వాహన సౌఖ్యం అంటే వాహనం మీద ప్రయాణాలు చేయడము, వాహనాల మీద లేదా వాహనాలు కొనుక్కోగలగడము కూడా ఈ రాశి వారికి ఈ మాసంలో ఉందన్నమాట. ఇంకా మీకు బంధుమిత్రుల వల్ల చాలా సౌఖ్యంగా ఉంటుంది. వాళ్ళ వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా వాళ్ళతో మీరు చాలా సంతోషంగా ఉండగలుగుతారు. సంతాన సౌఖ్యం కూడా ఉంది. సంతానం వల్ల కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు లేవు. వాళ్ళ వల్ల మీకు మంచి పేరు ప్రఖ్యాతులే వస్తాయి కానీ ఇబ్బందులు ఉండవు. అలాగే శత్రువులందరి మీద మీకు జయం ఉంటుంది. అంటే శత్రువుల్ని మీకు ఇదివరకు ఎవరైనా శత్రువులు ఉన్నా కూడా వాళ్ళ నుంచి మీరు మంచి అభివృద్ధి ఆటంకాలు లేకుండా వాళ్ళు మీకు ఎటువంటి ఆటంకాలు పెట్టకుండా మిమ్మల్ని అభిమానించేలాగా ఆ శత్రువులు మీరు చేసుకోగలుగుతారనమాట. అట్లాగే కుటుంబంలో కూడా సౌఖ్యం ఉంది. కుటుంబంలో ఎవరితోటి గొడవలు ఉండవు. కుటుంబంలో గొడవలు లేకపోతే సగం బాధ లేనట్టే. కుటుంబంలో సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో అందరూ ఒక మాట మీద ఉండి ఒకటే బాటగా నడుస్తారు. ఇంకా సుఖ సౌఖ్యాలు ఉంటాయి. ధనం వృద్ధి అవుతుంది. కొత్త పరిచయాలు జరుగుతాయి. ఈ కొత్త పరిచయాల వల్ల మీకు సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. వాళ్ళ వల్ల మీకు మీ వల్ల వాళ్ళకి కూడా ఉపయోగాలు ఉంటాయి. విద్యార్థులకి పోటీ పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి. విద్యార్థులకి ఈ నెల చాలా అనుకూలంగా ఉంది అనమాట. ఇంకేంటంటే కుటుంబంలోనూ విందులు వినోదాలు చేసుకుంటారు. ఇంకా సోదరులు అందరితోటి మైత్రి భావంతో సోదరులతో ఎటువంటి కలహాలు లేకుండా సోదరి మణులతో మీరు చాలా సుఖంగా ఉంటారు. ఈ నెల మీకు మొత్తంగా చెప్పాలంటే చాలా బాగుంది. ఏప్రిల్ నెల 17వ తారీఖు అమావాస్య అండి. 18వ తారీఖు నుంచి వైశాఖ మాసం వస్తుంది. వైశాఖ మాసంలో వచ్చే పండుగ ఏంటంటే అక్షయ తృతీయ. అక్షయ తృతీయ పండుగ వస్తుంది. ఆ రోజు లక్ష్మీదేవిని పూజించాలి. అందువల్ల మీకు ఈ మాసంలో ఇవే జరిగే శుభాశుభ ఫలితాలు. తదుపరి రాశి మేనరాశి. ఇది 12వ రాశి కాలపురుష చక్రాంగంలోను. అయితే ఈ రాశికి అధిపతి గురువు. ఈయన 4వ ఇంట్లో మేనరాశి లగ్నంగా చేసుకుంటే 4వ ఇంట్లో మిథునంలో గురువు ఉన్నారు. మేనరాశికి అధిపతి గురువు. ఇందులో పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు మేనరాశిలో ఉంటాయి. అయితే ఈ మేనరాశిలో మీనరాశి లగ్నంగా చేసుకుంటే గ్రహ సంచారం ఎట్లా ఉందంటే మీనరాశిలోనే శని ఉన్నారు, రవి ఉన్నారు. 2వ ఇంట్లో శుక్రుడు ఉన్నారు. 3, 4వ ఇంట్లో గురువు ఉన్నారు. 6వ ఇంట్లో కేతు ఉన్నారు. వ్యయంలో రాహువు, బుధుడు, శుక్రుడు. అంటే రాహువు, బుధుడు
కుజుడు అంటే కుంభంలో రాహు బుధుడు కుజుడు ఉన్నారు. అంటే ఇటు వ్యయంలో పాపగ్రహాలు ఉన్నాయి, లగ్నంలో పాపగ్రహాలు ఉన్నాయి. అందువల్ల మేనరాశి వారికి ఈ మాసం ఏంటి, శని భగవానుడు ఈ సంవత్సరం అంతా అక్కడే ఉంటారు. అందువల్ల వేలినాటి శని జరుగుతూ ఉంది. ఇది ఆల్రెడీ 2.5 సంవత్సరాలు అయింది. ఇంకా ఇప్పుడు 2.5 సంవత్సరాలు, ఇంకా 5 సంవత్సరాల వేళకి పూర్తిగా ఉన్నది. అందువల్ల మేన రాశి వాళ్ళకి శని వల్ల ఇబ్బందులు మధ్యస్థంగా ఉంటాయన్నమాట. అంటే ఆల్రెడీ మొదలైపోయి 2.5 సంవత్సరాలు గడిచిపోయింది కనుక అంత ఇబ్బందులు లేకపోయినా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం మేన రాశి వారికి ఉంటుంది. ఎందువల్ల అంటే శని భగవానుడు న్యాయంగా ధర్మంగా లేకపోతే ఇబ్బందులు పెట్టడం అనేది ఖచ్చితంగా చేస్తాడు. న్యాయంగా ధర్మబద్ధంగా ఉంటే వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేకుండా శని భగవానుడు వాళ్ళ జీవితం సాఫీగా వెళ్ళిపోయేలా చేస్తారు. ఆయన చెడ్డ గ్రహం, పాపగ్రహం అని అనుకుంటాం, కానీ నిజమైన ధర్మమైన గ్రహం ఆయన. అట్లాగే ధర్మానికి మరో పేరైన రవి కూడా ఇద్దరు మేనరాశి లగ్నంలోనే ఉన్నారు. అందువల్ల వీళ్ళకి జన్మశని, ఏలినాటి శని నడుస్తుంది. దీనివల్ల ఏంటంటే ఒత్తిడి బాగా తీసుకొస్తాడు శని భగవానుడు. ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడిపోవడము, దానివల్ల భయం పెంచుకోవడము, ఆ ఆందోళన వల్ల ఈ భయం వల్ల తప్పులు చేయడము. అందువల్ల ఆందోళన పడకుండా నేను ధర్మంగా ఉన్నాను, నాకు దేవుడు అనుకూలంగా ఉంటాడు అని నిరంతరం అనుకుంటూ ఉంటే మనం ఏది నిరంతరం జపిస్తూ ఉంటామో, తలుస్తూ ఉంటామో అదే మనకి జరుగుతుంది. అందువల్ల ఎప్పుడు చెడు ఆలోచించకుండా, నెగిటివ్ థాట్స్ లేకుండా పాజిటివ్ థాట్స్ ఒకటి ముందుకెళ్ళండి. అలాగే నాకు మంచి జరుగుతుంది, నేను బాగానే నేను ధర్మంగా ఉన్నాను, ధర్మంగా ఉంటాను, ఆ ధర్మంగా ఉండేలా చెయ్యి భగవంతుడా అని దేవుడికి దండం పెట్టుకోండి. అప్పుడు మిమ్మల్ని దేవుడు మంచి మార్గంలో నడిపిస్తాడు. మనం ఏది కోరితే అది భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు కదా. అందువల్ల ఆందోళన, కోపం, ఉద్రేకం, బద్ధకం ఇవన్నీ శని లక్షణాలే. ఉద్రేకం, కోపం ఉంటుంది. బద్ధకం ఇంకా శని భగవానుడికి మొట్టమొదటి లక్షణం. అందువల్ల ఈ బద్ధకాన్ని మనకు పెడతాడు, కానీ ఆ బద్ధకాన్ని మనమే అధిగమించి జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆరోగ్యానికి కూడా ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ముందే ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించండి. ఇంకా మీకు అవమానాలు కూడా కొంచెం జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎవరికైనా మాట్లాడేటప్పుడైనా, ఏదైనా ఎవరికైనా ఒక సలహా చెప్పేటప్పుడైనా, లేదా ఎవరికైనా ఒక పని చేసేటప్పుడైనా దానివల్ల ఎలాంటి పాజిటివ్ ఉంటుంది, ఎలాంటి నెగిటివ్నెస్ ఉంటుందని ఆలోచించి అప్పుడు మీరు ముందుకెళ్ళండి. దానివల్ల మీకు అనవసరంగా వచ్చే అవమానాలన్నీ తగ్గిపోతాయి అన్నమాట. అలాగే జీవిత భాగస్వామితో కూడా పరస్పర విభేదాలు ఉంటాయి. అది మీరు ఇద్దరు పరిష్కరించుకోవాల్సిందే. అది ఎవరు ఏం చేయలేరు కనుక జాగ్రత్తగా ఇద్దరు కూర్చోవడం, ఆలోచించుకోవడం, సమస్య నుంచి బయటకు రావడం చేయాలి. ఇంకా సహాయ సహకారాలు కూడా ఉంటాయి. మీరు మంచిగా ఉంటే వాళ్ళ సహాయ సహకారాలు కూడా మీకు ఉంటాయి అన్నమాట. అన్నింట్లో కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించితే, మంచిగానే ధర్మంగా ఉంటే అన్ని పనుల్లో కూడా ఎన్ని చికాకులు చెప్పినా అన్ని చికాకులు కూడా అధిగమించగలుగుతారనమాట. అయితే మీకు బాధ్యత ఎక్కువగా ఉంటుంది. బాధ్యతతోటే ప్రవర్తిస్తూ ఉంటారు. అందువల్ల మీ బాధ్యతాయుతమైన ప్రవర్తన వల్ల మిమ్మల్ని తొందరగా ఎవరు అపార్థం చేసుకునే అవకాశం ఉండకుండా ఉంటుంది. అట్లాగే క్రమశిక్షణ పాటించండి. తప్పకుండా శని భగవానుడికి కావాల్సిన క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణ పాటించినట్లయితే ఇబ్బందులు తక్కువగా ఉంటాయి. వాహనాలు అవరోధాలు ఉంటాయి. విద్యార్థులకు అంకిత భావం ఉండాలి. విద్యార్థులు జాగ్రత్తగా అంకిత భావంతో పనిచేయాలన్నమాట. అందువల్ల వాళ్ళకి చదువు బాగా వస్తుంది, విద్యార్థులు బాగుంటారు అనమాట. దానివల్ల విద్యార్థులకి మంచి అభివృద్ధి ఉంటుంది. అంటే ఈ మీనరాశి వారికి ఈ రకమైనటువంటి శుభాశుభ ఫలితాలు ఉన్నాయి ఈ మాసంలోనూ. అందువల్ల మీరు జాగ్రత్తగా లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకోండి. అట్లాగే గురువుని పూజించండి. అట్లాగే శని భగవానుడి కోసం మీరు ఇందులో అభిషేకాలు చేయించండి. శనివారం నాడు హనుమంతుడి గుడికి వెళ్ళి అక్కడ పూజలు చేయించండి. హనుమాన్ చాలీసా పారాయణ చేయండి.